స్టేషన్ పరిధిలో ముగ్గురు ఆర్ఎంపీ డాక్టర్లపై కేసు నమోదైంది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్లపై దాడులు జరిగాయి. సరైన సౌకర్యాలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాంబాబు, విజయ్ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రాఘవాచారి, హనుమాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, వినోద్ కుమార్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు గుంటూరులోని సన్ రైజ్ హాస్పిటల్కు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఈ నెల 21 జూలై 2025 అంటే లాస్ట్ వీక్ ఏదైతే హైదరాబాద్లో మేము తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ డాక్టర్ శ్రీనివాస్ వైస్ చైర్మన్ అండ్ డాక్టర్ విష్ణు ఆధ్వర్యం లోపల ఒక టీం అండ్ రాకేష్ విజిలెన్స్ ఆఫీసర్ ఒక టీం అందరం కూడా హైదరాబాద్లో ఉన్న నకిలీ వైద్యుల క్లినిక్స్ పైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా శ్రీ బాలాజీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, సో విజయనగర్ కాలనీ లోపల ఈ యొక్క క్లినిక్ నడుపుతున్నటువంటి రాంబాబు, సో ఇతను అన్క్వాలిఫైడ్ రిజిస్టర్డ్ బోర్డు పెట్టుకొని అన్క్వాలిఫైడ్ ఆథరైజ్ మెడికల్ ప్రాక్టీషనర్. కంప్లీట్గా మేము వెళ్ళేసరికి అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చి పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విజయ బ్రహ్మేంద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్, అతని పేరు వి రాఘవాచారి, అండ్ హనుమాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఇతను వినోద్ కుమార్. సో ఈ యొక్క 3 క్లినిక్స్ పైన కూడా యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 అండ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఈ ముగ్గురు పైన ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. భద్రాద్రి